గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అధికార వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయా? ఆధిపత్యం కోసం నేతలు ఎత్తుగడలు వేస్తున్నారా? పైకి ఒకటిగా కనిపిస్తున్న అంతర్గత విభేదాలు వైసీపీకి ఇబ్బందిగా మారాయా? మంత్రి వర్సెస్ ఎమ్మెల్సీగా అక్కడ రాజకీయాలు మలుపు తీసుకున్నాయా? ఇదిలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవా? వాచ్ దిస్ ఇన్ రిపోర్ట్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన విడతల రజని పూర్తి ఆధిపత్యం కోసం పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతూ ఉండడంతో వైసీపీ అధిష్టానం మార్పులు చేర్పులు చేపట్టింది. ఇందులో భాగంగా ఇన్ఛార్జీలను మారుస్తూ వస్తోంది పార్టీ. తొలి విడతలో చిలకలూరిపేట ఎమ్మెల్యే మంత్రి విడతల రజనికి గుంటూరు పశ్చిమ బాధ్యతలు అప్పగించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విడతల రజని దూకుడు పెంచుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంపై పూర్తి పట్టు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సైతం జిల్లాలో పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉండటంతో నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నియోజకవర్గం పరిధిలో పోలీస్ పోస్టింగ్లతో విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సిఐల బదిలీ వ్యవహారంలో మంత్రి విడతల రజని పట్టు సాధించడం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరాజులకు మింగుడు పడడం లేదు. రజని పశ్చిమ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలీస్ విభాగంలో తనకు అనుకూలమైన వారిని తీసుకురావాలని భావించారు. పార్టీ కార్యాలయం ప్రారంభించడానికి ముందు రోజే దాడులు జరగడంతో సీఏలను మార్చి తన వారిని తెప్పించుకునేందుకు రంగం సిద్ధం చేశారు. పశ్చిమలో అరండల్పేట, నగరంపాలెం, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్లకు గతంలో ఎమ్మెల్యే మద్దాలిగిరి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రికమెండ్ చేసిన వారికే పోస్టింగ్లు ఇచ్చేవారనే టాక్ కూడా ఉంది. ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం నగరంపాలెం సీఐగా మల్లికార్జున, అరండల్పేట సీఐగా వెంకటేశ్వరరెడ్డి, పట్టాభిపురం సీఐగా వీరేంద్ర వచ్చారు. వీరు లేళ్ల అప్పిరెడ్డి రికమెండేషన్ పైనే వచ్చినట్లు సమాచారం. అయితే రజని బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే నగరంపాలెం సీఐ మల్లికార్జున స్థానంలో నరేష్ కుమార్ వచ్చారు. త్వరలో పట్టాభిపురం, అరండల్పేట సీఐలను కూడా మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం పైన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అసహనానికి గురయ్యారట. తాను రికమెండ్ చేసిన వారిని ట్రాన్స్ఫర్ చేయడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. సీఐల బదిలీల వ్యవహారంతోనే మంత్రి విడతల రజని, లేళ్ల అప్పిరెడ్డి మధ్య భేదాభిప్రాయాలు భగ్గుమన్నట్లు పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. అయితే ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుంది? గుంటూరు పశ్చిమలో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.